ఆడ అది ఉంటుంది ఈడ ఇది ఉంటుంది అని మనోళ్ళు ఎక్కడెక్కడనో పోతుంటారు. కానీ ఎంతో మంది గొప్ప గొప్పోళ్ళు నడిచిన నేల మనదే. అందరినీ ప్రేమించాలి, అందరినీ సేవించాలి, మానవ సేవే మాధవ సేవ అని అందరికీ ఓ బాట చూపించిన శ్రీ సత్యసాయి బాబా అసొంటి మహనీయులు పుట్టిన నేల కూడా మనదే. అందుకే ప్రధానమంత్రి మోడీ సార్ దగ్గర నుంచి గొప్ప గొప్పోళ్ళంతా మన దిక్కొచ్చి పబ్బతి పట్టిర్రు. పుట్టపర్తిలో 100 ఏళ్ల పండుగ ఘనంగా చేస్తుర్రు. ఆగ చూడర్రే, ఢిల్లీకేంచి మోదీ సార్ వచ్చిండు, ఇటు నుంచి సీఎం సారు డిప్యూటీ సీఎం సారు పోయిండ్రు. బాబాకు భక్తితోని పబ్బతి పట్టిండ్రు. 100వ జయంతి కోసమనే 9 కిలోలకు ఎక్కువనే బంగారంతోని సత్యసాయి బాబా విగ్రహాన్ని తయారు చేయించిండ్రట. మోదీ సారుగా బంగారు విగ్రహం ముంగట ఊకొని దండం పెట్టుకున్నాడు. అయ్యగారులు దీవెనలు పెట్టిండ్రు. ఇక అటెనక నడిచిన మీటింగులా అప్పట్లో బాబా చెప్పిన ముచ్చట్లు, ఆయన చేసిన సేవల గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా మాట్లాడిండ్రు. బాబా చూపించిన బాటల నడవాలే, ప్రేమతోని దేన్నైనా సాధించాలి అన్నట్టు మాట్లాడిండు మోదీ సారు. श्री सत्य साई बाबा का यह जन्म शताब्दी वर्ष हमारी पीढ़ी के लिए सिर्फ एक उत्सव नहीं, यह एक दिव्य वरदान है। आज भले ही वे हमारे बीच दैहिक स्वरूप में नहीं है, लेकिन उनकी शिक्षा, उनका प्रेम, उनकी सेवा भावना आज भी करोड़ों लोगों का मार्गदर्शन कर रही है। श्री सत्य साई बाबा का जीवन वसुधैव कुटुंबकम का जीवंत स्वरूप था। సత్యసాయి భక్తులైన సచిన్ టెండూల్కర్, హీరోయిన్ ఐశ్వర్య రాయి ఇంకా చాలా మంది 100వ జయంతి వేడుకలకు వచ్చిండ్రు. బాబా గురించి మాట్లాడిండ్రు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ సుత సత్యసాయి బాబా చేసిన సేవలను తలుసుకున్నారు. సత్యసాయి బాబా గారి గురించి, గొప్పతనాన్ని గురించి మన దేశస్తుల కంటే విదేశీయులు ఎక్కువ చెప్తారు ఆయన గురించి. అలాగే ఒక హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సిగాల్ అని చాలా సంవత్సరాల క్రితం చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి, మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి నేను బాబా గారిని కలవాలి అని చెప్పి ఇక్కడ బెంగళూరులో ల్యాండ్ అయ్యి ఆయన ఇక్కడ ఫ్లైట్కి ఆయనకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకుని నాకు చాలా ఆశ్చర్యం కలిగేది. ఒకరి గొప్పతనం, ఒకరి తేజస్సు ఎలా తెలుస్తుందంటే ఎలా వెళ్ళి దీని గురించి నేను అనుకుంటా ఉండేవాడిని. ఇక అదట్లుంటే సత్యసాయి బాబా చేసిన గొప్ప పనులు, ఆయన చెప్పిన గొప్ప గొప్ప మాటలకు గుర్తుగా 100 రూపాయల బిల్ల, 4 తపాలా బిల్లలు విడుదల చేసిండు మోదీ సారు. ఇంకో దిక్కు బాబా 100వ జయంతి వేడుకలకు దేశ దేశాల నుంచి భక్తులు పుట్టపర్తికి వస్తున్నారు. బాబా సమాధిని దర్శనం చేసుకుంటుండ్రు. 23వ తారీఖు దాకా వేడుకలు ఘనంగా నడుస్తాయట. రాష్ట్రపతి ముర్ము మేడం కూడా పుట్టపర్తికి వస్తుందట. బాబా భక్తులతోని పుట్టపర్తి కలకలలాడుతున్నది ఇప్పుడు.